డోనుకల మండలం చిలుకూడు గ్రామంలో ఫెర్టిలైజర్స్ షాప్ను మరిపెడ డివిజనల్ ఏడీ విజయ్ చంద్ర తనిఖీ చేశారు. ఎలక్ట్రోఫెండ్ ఫీల్ పురుగుల మందులు నకిలీ అంటూ రైతులు ఇటీవలే ఆందోళన చేయడంతో ఎలక్ట్రో ఎండోఫీల్ పురుగుల మందుకు సంబంధించిన బిల్లులు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ విజయ్ చంద్ర మాట్లాడుతూ ఎలక్ట్రో ఎండోఫీల్ కంపెనీకి సంబంధించిన రికార్డులను కృష్ణా ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాప్లో పరిశీలించామని, బిల్లులో ఎలాంటి తేడా లేదని అన్నారు. ఆ మందు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించామని, ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా నకిలీ మందు అని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అని ల్యాబ్ నుంచి వచ్చినాక మాత్రమే అది అని చెప్పగలుగుతాం. ఎందుకంటే బిల్లు పరంగా చూస్తే అది ఇండోఫిల్ కంపెనీ మంచి కంపెనీ. అది బిల్లు పరంగా చూస్తే ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అది. సో మనం శాంపిల్ మనకు ల్యాబ్లో పోయినప్పుడే అందులో ఉన్నది ఇంగ్రీడియంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఏ మాత్రం కొంచెం తేడా ఉన్నా కూడా అది మనకు ల్యాబ్ నుంచి బయటకు వస్తుంది అది. సో అప్పుడు కనుక ల్యాబ్ నుంచి మనకి ఏమన్నా తేడా వస్తే డైరెక్ట్ కంపెనీ మీద, సంబంధిత డీలర్ మీద తప్పనిసరిగా కేసులు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఇదంటే ఇది చట్టపరంగా చర్యలు ఉంటాయి. దాని మీద అది కోర్టులో కేసు వేస్తాము. నిజంగా అది కల్తీ అని తేలితే వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉంటుంది అనమాట. సో మనం ముందుగానే కల్తీ అని మనం అనేది చెప్పకూడదు. ల్యాబ్ నుంచి వచ్చినప్పుడు అది ఫైనల్.